సర్వే డేటా ఎంట్రీ కీలకమైనది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంటుందని, సర్వే డేటా ఎంట్రీ చాలా కీలకమైందని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వకూడదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ఇంధన శాఖల మంత్రి వర్యులు బట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం ఉదయం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఆర్థిక మరియు ప్రణాళిక సంఘం ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశ్వర్లతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కు జార్ఖండ్ రాజధాని నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణపై జిల్లా కలెక్టర్తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొనడమైనది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మాట్లాడుతూ సర్వే డేటా ఎంట్రీలో నాణ్యత చాలా ముఖ్యమైనదని, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటు లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తాయి. కాబట్టి వారికి ఫోన్ కాల్ చేసి సర్వే గురించి తెలియజేయడం ద్వారా ఆ వివరాలను క్రమబద్ధీకరించి కోవాలని వారిని అందుబాటులో ఉండమని కోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో వలసలు మొదలైన వారి వివరాలను జాగ్రత్తగా క్రమబద్ధించుకోవాలని తెలిపారు. కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని, ఆయా పాఠశాల ఆహారం పరిశుభ్రతపై కూడా దృష్టి పెట్టాలని కూడా ఆయనే జార్ఖండ్ నుంచి కూడా డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది. డాటా ఎంట్రీ చాలా కీలకమైంది, సర్వే డేటా చాలా కీలకమైంది, ఎవరికి కూడా చెప్పనవసరం లేదు. ఆ డాటా చాలా ప్రాముఖ్యమైనది, అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి అంశం కూడా దానిలో ఉండబోతుంది. చాలా కీలకమైనటువంటి దశకు చేరుకుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు. అది చాలా డాటాను చాలా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్తున్నటువంటి వార్తను చూస్తున్నాం. ఫామ్ హౌస్ల అక్రమాలు, ఆలికి నోటీసులు. ఫామ్ హౌస్లో సంబంధించి ప్రతి ఒక్కరు సినీ ఇండస్ట్రీ కాదు, రాజకీయ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది బిజినెస్ చేసే వాళ్ళు చాలామంది కూడా అక్రమ ఆస్తులు సంపాదించుకొని కోటి రూపాయలు పడగలెత్తిన సందర్భాలే. అందులో భాగంగా సినీ తారలో కూడా మనం చూసాం. టాప్ హీరోలో కొంచెం మొదలుకుంటే కమెడియన్ వాళ్ళు కూడా ఈ మధ్యలో మనుషులు అక్రమ ఆస్తుల నేపథ్యంలోనే, అక్రమ ఆస్తులు ఉన్నటువంటి సంపాదించుకునే నేపథ్యంలో ఫామ్ హౌస్లో అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టేటువంటి మన అలీ అందరికీ సుపరిచితులు ఉన్నటువంటి నేపథ్యం. ఎన్నో సినిమాలకు ఆయన ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఎన్నో అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అలీ పేరు కూడా ఆయన ఫామ్ హౌస్లో అక్రమంగా అక్కడ ఉన్నటువంటి చాలా వరకు అక్రమంగా నిర్మించుకున్నటువంటి ఆస్తులు కానీ, అక్రమంగా కట్టడాలు కానీ, అక్రమంగా ఉన్నటువంటి కొన్ని వస్తువులను కూడా అక్కడ నిర్మించేటువంటి ప్రయత్నం చేసి అక్కడ ఉన్నటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది. వికారాబాద్ జిల్లాలో నగర శివార్లోని తన ఫామ్ హౌస్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న సినీ నటుడు ఆలీకి అధికార నోటీసులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలోని ఏక్మామిడి గ్రామంలో ఆలీకి ఫామ్ హౌస్ ఉంది. అందులో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నా గుర్తించి స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామ సెక్రటరీ శోభా నోటీసులు జారీ చేశారు. గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవాలని ఫామ్ హౌస్లోకి ఎవరు రారు అనుకుని ఆలీ నిర్మాణాలు చేపడుతున్నది తెలిసింది. అయితే ఇటీవల కాలంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చూసి చూడనట్లుగా ఉండే పరిస్థితి లేకుండా పోయింది. మామూలుగా శాశ్వత కట్టడాలు కాకపోతే ఎవరు పట్టించుకోరు, కానీ ఆలీ శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. ఆలీ తన లాయర్ ద్వారా సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంతోటి దాడికి లాయర్లు అవసరం లేదని, అనుమతులు ఉంటే చూపిస్తా సరిపోతుందని, ఒకవేళ అనుమతులు లేకపోతే లాయర్లు కూడా ఏం చేయలేరని అంటున్నారు. సొంతంగా కూల్చివేయడమా, గ్రామ పంచాయతీ అధికారులు కూల్చివేసే వరకు ఎదురు చూడమా చేయాలంటున్నారు. ఇప్పుడు అనుమతులు అప్లై చేసే అవకాశం ఉంటే చేసుకుంటే సరిపోతుంది అన్నటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబం నిర్వహించే ఓ ఫంక్షన్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నది. ఈ భేటీలో రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీతో పాటు కులగణన అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. దీంతో పాటు మంత్రివర్గ విస్తరణపైన ఆయన చర్చించనున్నారని సమాచారం. ఆయా అంశాలపై నెల క్రితమే నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో అధిష్టానం పెద్దలు వాయిదా వేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం ఇది 27వసారి కావడం గమనార్హం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతి నెల సగటున 2 సార్లు ఢిల్లీకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు అన్నటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఆదివారం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన దళిత బంధు లబ్ధిలతో హుజురాబాద్ అనుమతి లేకుండా ధర్నా చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డి హుజురాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కౌశిక్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు. సెక్షన్ 35B BNS యాక్ట్ కింద హుజురాబాద్లో కేసు నమోదు చేశారని నోటీసుల పేజీలో పోలీసులు పేర్కొన్నారు. దళిత బంధు 2వ విడత నిధులు విడుదల చేయాలని ధర్నా. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ దళిత బంధు 2వ విడత నిధులు విడుదల చేయాలని దళితులు ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి చేపట్టిన ధర్నా ఉద్రిక్త దారిసింది. దళిత బంధు 2వ విడత డబ్బులు రాని వారు తమ ఇంటికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో లబ్ధిదారులు ఎమ్మెల్యే ఇంటికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద తాము చేపట్టిన ధర్నాలో పాల్గొన్న లబ్ధిదారులు కౌశిక్ రెడ్డిని కోరారు. దీంతో అందరు కలిసి ర్యాలీగా చౌరస్తాకు చేరుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.
అరకపూడి గాంధీతో వాగ్వాదం. అలాగే గతంలో షెరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీతో ప్రతి సవాలుకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు జలకిచ్చారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవి చందర్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. పోలీసు విధులకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆటంకం కలిగించారని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. 132, 351B బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఎమ్మెల్యేను అడ్డుకోవడం తీవ్ర వాగ్వాదం జరిగింది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు యత్నించగా లబ్ధిదారులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రేకంగా మారడంతో ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో కౌశిక్ రెడ్డి అస్వస్థకు గురయ్యారు. ఆయన హుజరాబాద్ ఏరియా ఆసుపత్రి తరలించారు. కౌశిక్ రెడ్డిని విడుదలయ్యారని దళిత బంధు లబ్ధిదారులు గంట పాటు రాస్తారోక చేశారు. దీంతో కరీంనగర్ హన్మకొండ ప్రధాన రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దళిత బంధు రెండో విడత నిధులు లబ్ధాలు ఇచ్చేదాకా పోరాటం చేస్తామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ ఫిరాయింపుల అంశంపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానని కౌశిక్ శపథం చేశారు. అయితే ఆయన పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అయితే అనూహ్య రీతిలో పాడి కౌశిక్ రెడ్డి విల్లాకు ఎమ్మెల్యే అరకపూడి గాంధీ తన అనుచరులను వెంట పెట్టుకుని వెళ్లడం రచ్చకు దారితీసింది. టమాటాలు కోడిగుడ్లతో దాడి చేశారు. కిటికీలు కుండీలు ధ్వంసం చేశారు. ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు చెప్పులు విసిరారు. దీంతో దాదాపు గంటన్నర పాటు అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గాంధీని పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత విడుదల చేశారు. ఆ తర్వాత సైబరాబాద్ కమిషనర్కు హరీష్ కౌశిక్ తరలించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అది కౌశిక్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసు కూడా నమోదు. కౌశిక్ రెడ్డిపై హుజరాబాద్ ఎమ్మెల్యే ఆయన మీద కేసు నమోదైన పరిస్థితి చూస్తున్నాం. వాహనదారులు తస్మాత్ జాగ్రత్త. చాలామంది వాహనాలపై రకరకాల స్టిక్కర్లు ఉంటాయి. కార్లు, బైకులు, ఆటోలు ఇంకా ఇతర వాహనాలు ఏమి కొన్ని వాటిపై అనేక రకాల స్టిక్కర్లు అంటించుకొని తిరుగుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల స్టిక్కర్లు అంటించుకుంటే మాత్రం ఇక శిక్షలు తప్పవు. ఇంతగా స్టిక్కర్లు ఏంటి పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకునే పనిలో ఉంది. మనలో చాలామంది కూడా ఆన్ గవర్నమెంట్ డ్యూటీ ఎమ్మెల్యేని అనాధికారిక స్టిక్కర్లు తమ వాహనాలపై అతికించుకుంటారు. ఇలాంటి స్టిక్కర్లు అతికించుకొని ఉంటే ఖచ్చితంగా తీసేయండి. ఎందుకంటే ఇవి ఉంటే క్రిమినల్ కేసులు తప్పవని అంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. కొంతమంది స్టిక్కర్లు అతికించుకొని చెడ్డ పనులు పాల్పడుతున్నారని అధికారులు గుర్తించారు. అందుకే ఇలాంటి వారిపై ఫోకస్ పెట్టారు. ఎవరైనా ఎమ్మెల్యే ఆన్ డ్యూటీతో ఉన్నటువంటి స్టిక్కర్లు అతికించుకొని తిరుగుతుంటే వారిపై ఎంవీ యాక్ట్ ప్రకారం ఇకపై కేసులు పెట్టనున్నారు. ఇలా అనాధికారిక స్టిక్కర్లు అంటించుకొని వాహనాలు నడిపితే ఖచ్చితంగా ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. గతంలో కొంతమంది వాహన యజమానులు ప్రభుత్వ ఉద్యోగులు కార్లను అద్దెకి ఇచ్చేవారు. అయితే ఆ కార్లపై ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని స్టిక్కర్లు అతికించేవారు. ప్రస్తుతం వారికి కార్లకు అద్దెకి ఇవ్వకపోయినా అదే స్టిక్కర్ అతికించుకొని కార్లను నడుపుతున్నారు. కార్పై గవర్నమెంట్ ఆన్ డ్యూటీ స్టిక్కర్లు పెట్టుకొని ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన ఉల్లంఘన. కిందికి వస్తున్న ట్రాఫిక్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ మధ్యకాలంలో హైదరాబాద్లోని సంతోష్ నగర్ పరిధిలో ఎమ్మెల్యే స్టిక్కర్తో ఒక క్యాస్టిలీ కారును ట్రాఫిక్ పోలీసులు చెక్ చేశారు. ఆ కారు లోపల ఏకంగా సైరన్ కూడా ఉంది. ఆ కారులో ఎమ్మెల్యే కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవరు లేరు. దీంతో పోలీసులు ఎంక్వైరీ చేయగా వారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారని తెలిసింది. ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి చెడ్డ పనులు చేయడం, అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండడంతో ఆ కారు యజమానిపై కేసు ఫైల్ చేశారు. ఇక నుంచి వాహనాలపై ఇలాంటి స్టిక్కర్లు ఉంటాయి. మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం పాటు క్రిమినల్ కేసులు కూడా ఫీల్ చేస్తామని ట్రాఫిక్ ఉన్నతాధికారులు వార్నింగ్ ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి స్టిక్కర్లు మీ వాహనాలకు ఉంటే ఖచ్చితంగా తీసేయాలన్న వాహనదారులకు జాగ్రత్త ఉండండి అని పోలీసులు కూడా తెలుపుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అక్కడ ఎవరైతే స్టిక్కర్లు వేసుకుంటారో ఆ స్టిక్కర్లు ఎవరైతే వేసుకున్నారో స్టిక్కర్లు వేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా జాగ్రత్త అని హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.